నిజంగా ప్రజా వ్యతిరేకత వస్తుందా? ప్రతిపక్షంగా మీరు ప్రధాన ప్రతిపక్షం మీరు తెస్తుర్రా? ఎవరో తెస్తే ఎవరో చెప్తే ప్రజలు వింటారా పండర్ గారు? ఆయన మూర్ఖత్వం కానీ వాళ్ళు మాట్లాడడానికి అర్థం ఉండాలి కానీ ప్రజలంతా వెళ్ళిపోతున్నట్టు మంత్రివర్గం అంతా ప్రజలంతా అవగాహన లేని వాళ్ళ, ప్రజలంతా అమాయకుల. ఏం జరిగిందని ఏం ఉద్ధరించడమని నీకు చప్పట్లు కొడతారు ప్రజలు, ఏం చేసినామని చప్పట్లు కొడతారు, ఏం ఉద్ధరించడమని చప్పట్లు కొడతారు. గ్రామాలు విలువలాడుతున్నాయి, కనీస పారిశుద్ధ్య నిర్వహణ లేదు గ్రామ పంచాయతీల్లో, కనీస చర్యలు లేవు. ఏడాదికి పైగా ఇన్ఛార్జ్ అధికారుల పరిపాలన ఉంది. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోతున్నావు, నీ ముఖానికి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతున్నావు. విద్యాశాఖ మంత్రి లేడీ రాష్ట్రంలో అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని కూర్చున్నావు. ఇవాళ ఎవరికి స్వేచ్ఛ ఉంది? ఏం జరుగుతుంది? గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు మొత్తం వైఫల్యం కదా. ఒకసారి గ్రామాలకు పోయి చూడండి, కెమెరాలు పెట్టండి, ప్రజలే చెప్తారు ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నాడు. విపరీతమైన విషజ్వరాల బారిన పడి కనీస నిర్వహణ లేక గ్రామ పంచాయతీలకు నిధులు లేక, గ్రామ పంచాయతీల్లో ఏమి నడవక అందరు అవస్థలు పడతా ఉన్నారు కదా. గ్రామాలు అవస్థలు పడతా ఉన్నాయి, రైతులు అవస్థలు పడతా ఉన్నారు. బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నావు, ఎస్టీలకు అన్యాయం చేసినావు, ఎస్టీలకు అన్యాయం చేసినావు, అన్ని రకాలుగా అన్ని రంగాలను విధ్వంసం చేసినావు. ఇంకేం వెలగబెట్టినావని నీకు చప్పట్లు కొడతారు, ఈ ప్రభుత్వానికి చప్పట్లు కొడతారు. చప్పట్లు కాదు, ఎంటబడి దెబ్బలు కొడతారు. ఇప్పటి నుంచి ఆయన కోరుకుంటున్న కొరడా దెబ్బలు ఖాయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా కొరడా దెబ్బలు, ఓట్లే కొరడాలై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాతలు పెట్టబోతాయి రాబోయే రోజులు. రైటా? ప్రజలు నిజంగానే చాలా ఆగ్రహంతో ఉన్నారని మీరు అంటారు. ఒక విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఒక రిఫరెండమా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు రిఫరెండమా కాదా? స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తే వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత లేనట్ట. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు రిఫరెండం అని రాహుల్ గాంధీ చెప్తాడా? రేపు రాబోయే బీహార్ ఎలక్షన్లు మాకు రిఫరెండము, మా పనితీరు రాహుల్ గాంధీ చెప్తాడా? నరేంద్ర మోదీ చెప్తాడా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయము. నరేంద్ర మోడీ మీద, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలు పూర్తిగా విరక్తితో ఉన్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలేమో సింబల్ ఉండదు, మనకు తెలుసు. ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికలేమో ఆ లోకల్ క్యాండిడేట్, ఆయన వ్యవహార శైలి, ఆయన యొక్క పద్ధతులు ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఎలక్షన్ల చుట్టూ లోకల్ ఎలక్షన్లా, స్థానిక సంస్థల ఎలక్షన్లా కాదు. ఆల్రెడీ ప్రజల మూడు డిసైడ్ అయి ఉంది. ఇది మారే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారే అవకాశం లేదు, ప్రజల యొక్క మనసు మారే అవకాశం లేదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకోవడం, ఇది కిరాతక ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ ప్రజలు ఒక ఒపీనియన్కి వచ్చి ఉన్నారు. రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. రేవంత్ రెడ్డి సర్కారు సింగిల్ డిజిట్ పరిమితం అవుతుంది, ఇది ఖాయం. పక్క మళ్ళీ ఒకసారి దీని మీద మాట్లాడుకుందాం, చూస్తాం కదా. అంతే కదా. రైట్. మొత్తానికి ఇప్పుడు ఒకవేళ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు పోకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే ఏంది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఎండ్ ఆఫ్ ద డే? ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. మేము అప్పీల్ చేసినాం, మేము పోరాటం చేస్తూ ఉన్నాం, జరుగుతున్న మోసాన్ని ఎండగడతా ఉన్నాం, బీసీలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, అందరికి చెప్తా ఉన్నాం, తేటతలం చేస్తూ ఉన్నాం, వాళ్ళ ముందు పెడతా ఉన్నాం. ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు బీసీలు ఇప్పటికే బగ్గుమంటా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఆవేదనలో ఉన్నారు బీసీలకి ఇచ్చిన ఏ హామీ, కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లే కాదు, బీసీలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అనేక హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అవన్నిటిని కూడా మేము ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోతాం, మా శ్రేణులు ప్రజల్లోకి తీసుకుపోతాయి. ఖచ్చితంగా బీసీలే కాదు, అన్ని వర్గాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. రైటా? ఇప్పుడు ఏదైనా అవగాహన ముఖ్యం. ఒక ప్రధాన ప్రతిపక్షం మీ మీద బహుత్తరమైన బాధ్యత ఉంటుంది. రైట్? ఖచ్చితంగా రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అంశం. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు స్థానికంలో. రేపు బీజేపీ అది కాస్త 52 అంటుంది. ప్రజలకి నమ్ముకుంటూ పోతారా? అర్థమైపోయింది ఇప్పుడు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణకు ఎవరు తెలంగాణ విశ్వాసంలోకి తీసుకుంటారు, తెలంగాణనే ప్రయారిటీగా ఏ రాజకీయ పార్టీ కార్యాచరణ ఉంటుంది, ఏ రాజకీయ పార్టీ బూటకం మాటలు చెప్తుంది, ఏ రాజకీయ పార్టీ మోసం చేస్తుందో మళ్ళీ ఒకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తు చేసిన తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తం అయి ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చెప్పిండు చేయలేదు, బీజేపీ చెప్పింది చేస్తారని నమ్ముతారా? ఇక వాళ్ళు చూసినాం కదా, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, బీసీ ముఖ్యమంత్రి చెప్పి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇయ్యని వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారా? ఏ వర్గానికి న్యాయం చేస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళ ప్రజలకు బీజేపీ కాంగ్రెస్ల గురించి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మన కోసం నిలబడే పార్టీ, మన ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడే పార్టీ,
తెలంగాణ రైతుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ, తెలంగాణలో ఉన్న సకల జనులని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. గులాబీ జెండనే మనకు గొడుగు అన్నది ఇవాళ స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే రోజులన్నీ కూడా గులాబీ పార్టీ మన బీఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంటారు. అంతేనా? కేసీఆర్ నాయకత్వానికి దూరం చేసుకున్నందుకు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఆవేదనలో ఉన్నారు. రైట్, ఫైనల్గానా ఎట్లా ఏంది భవిష్యత్ కార్యాచరణ ఏంది పార్టీది మీది? బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు ఆపింది, ఎక్కడ ఆగింది? బీఆర్ఎస్ పుట్టుక, బీఆర్ఎస్ ప్రస్థానము, బీఆర్ఎస్ ప్రయాణము తెలంగాణ ప్రజలకు మెరుగైన జీవితంకి ఇవ్వడానికి, తెలంగాణ ప్రజలకు అద్భుతమైన ఆనందమైన జీవితం ఇవ్వడానికే నిరంతరం కార్యాచరణ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. అది ఏ రోజు ఆగింది లేదు, ఆపింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు పోరాటంలో అయినా, పరిపాలనలో అయినా, ఇప్పుడు ప్రతిపక్షంలో అయినా నిరంతరం ప్రజల చుట్టూ బొంగరంలాగా తిరిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం చూస్తూ ఉన్నాం, అనేక ఉద్యమాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసింది. రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఈ 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కంకణబద్ధం కట్టుకుని ఉన్నది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ.